హాయ్ అండి. 'తనూజ ఏవి' ఎంతమందికి నచ్చిందో చెప్పండి. చాలామంది డెమోన్‌తో కంపారిజన్ చేసి ఏమంటున్నారంటే 'తనూజ ఏవి' అంత బాగా రాలేదని చెప్పేసి. కానీ డెమోన్, ఇమాన్యుల్ వీళ్ళు బాయ్స్ కావడం వల్ల వాళ్ళకి వేసే పాటలు, వాళ్ళకి వేసే జోరు అంటే సౌండొచ్చే సాంగ్స్ అవి వేస్తారు. కానీ ఇక్కడ అమ్మాయి కాబట్టి దానికి తగ్గట్టుగా సాంగ్స్ అవి వేయడం వల్ల కొంచెం సాఫ్ట్‌గా ఉంటుందన్నమాట. అంతే తేడా గాని 'తనూజ' గారి ఏవి కూడా చాలా బాగుంది. ప్రతి విషయాన్ని తీసుకొనొచ్చారు. ఆడిన ప్రతి ఆట ఎవరితో ఎటువంటి బాండింగ్ ఉన్నది అని చెప్పేసి, తర్వాత మెయిన్ నాన్న వస్తే బాగుండు అన్న వెంటనే భరణి గారి ఎంట్రీది అది చూపించడం. తర్వాత మెయిన్ కళ్యాణ్‌ది, తనూజాది ఇద్దరిది చాలా క్యూట్‌గా చూపిచ్చారు. వాళ్ళు అనుకున్న మాటలు అవి అన్నీని. బాగున్నది అంతే. ఓవరాల్‌గా అయితే నాకైతే నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక విషయం, తనూజానికి ఎవరు ఫేవర్? తర్వాత తనూజాకి ఎవరు ఓటేస్తున్నారు అన్నది తప్పకుండా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ గుద్దండి. తర్వాత లైక్ కూడా చేయండి. అప్పుడే వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యి తనూజాకి ఎవరెవరు ఓటింగ్ చేస్తున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. తర్వాత ఎపిసోడ్‌లో చూస్తే చాలా మంచిగా మాట్లాడారు బిగ్ బాస్ అనేది. అది ఏంటో నా మాట ద్వారా మీరు తెలుసుకుంటారా? చూద్దాం. ఫస్ట్ ఏమన్నారంటే, తెర మీద మీ నటన ఆవిడ నటి కదా! ఆవిడ అసలు యాక్చువల్‌గా ఒకే ఒక సీరియల్ చేశారండి 'ముద్దమందారం.' అది చాలా పాపులర్ అయింది. అసలు యాక్చువల్లీ 'ముద్దమందారం' సీరియల్‌లోని తనూజని చూస్తే దానికంటే ఇప్పుడే చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ అది చాలా హిట్ ఒకే ఒక సీరియల్ ఆవిడ చేశారట. అందుకనే మీ నటన, మీరు పలికించిన భావాలు నిజంగానే ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్ అయితే చాలా బాగుంటాయి. తర్వాత ప్రేక్షకులకు చెరగని ముద్ర వేశాయి. మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఒక కూతురిగా అప్పుడు ఆ సమయంలో సీరియల్ వచ్చినప్పుడు అందరూ తనుజానేంటంటే ఒక కూతురిగానే చూసారన్నమాట. అందుకనే వాళ్ళ ఇంట్లో ఒక కూతురిగా మార్చాయి. గొప్ప నటిగా మీ పాత్రల్లో మీరు పరకాయ ప్రవేశం చేసిన తీరు దానికి నిదర్శనం అని చెప్పారు. చాలా మంచిగా చెప్పారు. ఇంకా 'బిగ్ బాస్' గురించి చెప్పారు. ఏంటంటే 'బిగ్ బాస్' అనేది పరిచయం లేని ప్రదేశం. అంతే కదా! 'బిగ్ బాస్' హౌస్ ఏంటి పరిచయం లేదు. ఎవ్వరికీ పరిచయం ఉండదు. అక్కడికి వచ్చిన తర్వాత అందరూ పరిచయం చేసుకుంటారు. అందుకనే పరిచయం లేని ప్రవేశము. తర్వాత నటనకు ఆస్కారం లేని చోటు. అంతే కదా! దీంట్లో నటించగలరా? లేదు కదా! రియాలిటీ షో. ఎంత నటిద్దామన్నా 2, 3 వారాల తర్వాత అస్సలు నటించలేరు. తనుజని చూస్తే ఎక్కడ నటించినట్టు అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనకెక్కడ ఎమోషన్స్ వస్తే అక్కడే చెప్పేస్తుంది. ఎక్కడ ఏడుపొస్తే అక్కడే ఏడుపొస్తుంది. ఎక్కడ అరుసుకోవాలంటే అక్కడ అరిచింది. అందుకనే ఎమోషన్స్‌కి ఆస్కారం లేని చోటు. ఇది తనుజకి చక్కగా సూటబుల్. ఇది నాతో ఎవరెంతమంది ఏకీభవిస్తారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. తర్వాత మనుషుల్ని ఎటువంటి పరదా లేకుండా చూపించే చోటు. అంతే కదా! వాళ్ళు ఎటువంటి పరదా వేసుకుందాం అనుకున్నా గూడా అది అది పరదా వేసుకోలేరసలు. అందుకనే పరదా వేసుకోలేని చోటు 'బిగ్ బాస్' అనేది చెప్పారు. తర్వాత ఇలాంటి ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ టాప్ 5లో నిలిచిన వారిలో మీరు ఒకటిగా నిలిచారు. అంతే టాప్ 5లో ఒకరిగా ఉన్నారు కదా! అందుకని. చాలా బాగా చెప్పారు కదా! తర్వాత నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం అందరిలో ప్రేక్షకులతో సహా మనసుల్ని దోచిందని చెప్పేసి. అంతే కదా! నిజానికి అస్సలు ఎటువంటి భయం ఉండదు. ఈవిడకి ఏం చెప్పాలనుకుంటే ఆవిడ చెప్తారు అంతే. ఎందుకంటే ఇమాన్యుయల్‌తో కూడా చూడండి ఆవిడకి ఏం చెప్పాలనుకుంటే అది కరెక్ట్‌గా నామినేషన్‌లోనైనా ఏదో ఒక వంకతో ఇమాన్యుయల్‌కి చెప్పాల్సిందంతా చెప్పి పడేశారు. అంటే నిజానికి అస్సలు భయపడరు. ఎవరేం చేస్తున్నా ఎదుర్కొనే మనస్తత్వం ఈవిడది కరెక్టే కదా! తర్వాత ఆహ్, ఇక ఇటు మీరు ఎంత చిచ్చరి పిడుగో అందరికీ తెలిసేలా చేశారు. ఇది కూడా బాగున్నది. చిచ్చరి పిడుగు అంటే అల్లరితనం. తర్వాత మీరు చేసే అల్లరి ప్రేక్షకులతో సహా అందరూ ఇష్టపడ్డారు అని కూడా చెప్పారు. అది నిజంగానే ఆవిడ అల్లరికి ఫస్ట్ ఎలాగ ఇమాన్యుల్‌తో అల్లరిగా అంటే హ్మ్, ఇమాన్యుల్‌తోని, సుమన్ శెట్టి గారితోని, తర్వాత భరణి గారితోని చాలా ఇదిగా ఉండేది. ఫన్నీగానది. తర్వాత బంధాలు, బాంధవ్యాలు అనేసరికి కొంచెం కొంచెంగా దూరం వెళ్ళింది. లాస్ట్‌లోగా సుమన్ శెట్టితో బానే ఉంది. ఇమాన్యుల్‌తో మధ్యన కొంచెం ఫ్రాక్షన్స్ అయిన తర్వాత బానే ఉండడం అయితే జరిగింది కదా! ఆవిడ. అది. తర్వాత ఈ రణరంగంలో ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహాలు తెలిసిన మీరు. అంతే కదా! ఎత్తులకు పై ఎత్తులు గాని, వ్యూహాలు గాని వేయడంలో తనూజాది మాస్టర్ మైండ్ అని చెప్పేసనంటాం. అందుకని ఏంటి ఇంకో విషయం చెప్తాను. మీ బ్రెయిను, రియల్ పర్సనాలిటీతో అందరిని మీలో ప్రేమతో దగ్గర చేసుకున్నారని చెప్పేసి. అంతే ఈవిడకి బ్రెయిను, తర్వాత ఈవిడ పర్సనాలిటీ, తర్వాత ఈవిడ వేసిన ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు వీటి వలన వైల్డ్ కార్డ్‌గా వచ్చినటువంటి వాళ్ళు కూడాని ఈవిడకి సరెండర్ అయ్యారని చెప్పాలి. అంటే ఈవిడ చేసింది ఎవరిని ఎగనెస్ట్‌గా చేయట్లేదు. ఆయిషా వచ్చింది.
ఫస్ట్ ఎగ్నెస్ట్‌గా అది ఇది చేసేద్దాం అంది. కానీ ఏం చేసిన తర్వాత ఆయిష ఫ్రెండ్‌ని చేసేసుకుంది. తర్వాత మాధురి గారు ఎంతో ఇదిగా వచ్చారు. తర్వాత ఆవిడ కూడాని తనూజాకి సరెండర్ అయినట్టుగానే ప్రతిసారి నా కూతురు అని ఆవిడ చుట్టూ తిరగడము అది ఇది చేశారు కదా! తన ఈ విధంగా అంటే ప్రతి వాళ్ళని తన ప్రేమతోని తన ఎత్తులు, పై ఎత్తులు ప్రతి గేమ్‌లోనూ కూడా చూడండి ఎత్తులు వేసింది, పై ఎత్తులు వేసింది. తర్వాత కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ చేసినప్పుడు గూడాని ఆవిడ చేసిన విధానము అది చాలా ఇదిగా ఉంది. అది సరిగ్గా ఆ సమయంలో దాన్ని ఎలివేట్ చేయలేదసలు తనూజ గారి గురించి. కానీ తనూజ గారు ప్రతి ఆటలోనూ ఒక బ్రెయిన్‌గా, ఒక మంచి పర్సనాలిటీతో అనేది ఆవిడ ఆడారు అనడానికి అస్సలు సందేహమే లేదసలు. ఎంత ఇదిగా ఆడతారంటే నిజంగానే ఆవిడ తనూజ పుట్టస్వామి అని చెప్పి లాస్ట్ తనూజ పుట్టస్వామి అని చెప్పారు కదా! ఇంకా హైలైట్ అది. తర్వాత బంధాలు, తర్వాత మద్దతు కోసం పాకులాడుతారు అన్నప్పుడు బాగా నొచ్చుకున్నారు. అంతే కదా! ఈ బంధాలు. తర్వాత బంధాల కోసమే వెళ్ళిపోయారు. తర్వాత రమ్య వీళ్ళొచ్చినప్పుడు ఎవరు భరణి గారు ఎలిమినేట్ అయిపోతారు. అప్పుడు రమ్య నామినేట్ చేస్తుంది. ఏంటి ఒక నాన్న బంధము, ఒక ఏంటి లవ్ అఫేర్ ఉంటే చాలు బిగ్ బాస్ హౌస్‌లో అది ఇది అని చెప్పేసి. తర్వాత భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా తనూజని చాలామంది అంటారు. నీ యొక్క బంధాల వల్లనే భరణి గారు వెళ్ళిపోయారని చాలా బ్లేమ్ చేస్తారు. అప్పుడు చాలా ఏడవడం కూడా జరుగుతుంది. అంటే బంధాల కోసము, ఆ తర్వాత మద్దతు ఇవ్వలేదని చెప్పేసి ప్రతి వాళ్ళు మిమ్మల్ని అన్నప్పుడు మీరు చాలా నొచ్చుకున్నారు. అది నిజంగానే చాలా ఆవిడ బాధపడింది. తర్వాత అందుకే భరణి గారు రీ ఎంట్రీ ఇచ్చి భరణి గారే చెప్పారు. ఇంకా ఈసారి ఎటువంటి బంధాలు లేకుండా ఆడదాం అన్నప్పుడు తన ఎమోషన్స్ అన్నీ లోపల పెట్టుకొని తర్వాత నార్మల్‌గానే భరణి సార్ అనడం అది ప్రారంభించడం అయితే జరిగింది తనూజ. తర్వాత ఈ విషయం చాలా బావుంటుంది. ఏం చెప్పారంటే, చిన్న విషయానికి మనసు నొచ్చుకునే సున్నిత మనస్తత్వం. అంతే కదా! ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా నొచ్చుకుంటది. ఎవరేమైనా సరే వెంటనే బాధపడిపోవడం, ఏడవడం అవి చేస్తూ ఉంటుంది. ఫస్ట్‌లో మీకు గుర్తున్నదో లేదో ఎవరితోని ఎగ్ దాని కోసం అవుతుంది కదా! అయినప్పుడు ఎవరితోని ఫస్ట్ వెళ్ళిపోయారు ఎవరో. అయినప్పుడు నేను వెంటనే కలవలేను. ఎవరితో ఒకసారి గొడవ అయిపోతే నేను వెంటనే కలవలేను నొచ్చుకుంటానని చెప్పేసి పక్కనే ఉండిపోయింది. అందరూ వచ్చి పలకరించి పర్వాలేదు బాగా మాట్లాడు అది ఇది అని చెప్పి నాకు సారీ చెప్పినా సరే ఆవిడ కలవలేదు. ఎందుకంటే ఆవిడది సున్నిత మనస్తత్వం. ఎవరైనా ఏదైనా అనుకుంటే వెంటనే నొచ్చుకుందానని రియాక్ట్ అవుతారు ఆవిడ. అది. తర్వాత కత్తికి 2 వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. మిగతా వారి టాస్కుల్లో బయటపడితే అది మీ ఆట అనేది ప్రతి విషయాన్ని ముందుకు సాగుతూ వచ్చింది. కత్తికి 2 వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. నిజంగానే కత్తికి 2 వైపులా పదునైనది ఈవిడ వ్యక్తిత్వం. నిజంగానే ఎవరికి ఎంతలో పెట్టాలా, ఎవరికి ఎంత అదుపునివ్వాలా అని చెప్పేసి చూపిస్తుంది. ఈవిడ వ్యక్తిత్వం నిజంగానే. ఈ విషయంలో చెప్పిన ఆవిడ చేసిన డ్రెస్సింగ్ సెన్స్ గానీ, తర్వాత కళ్యాణ్‌తో ఎంత ఇదిగా ఉన్నా లాస్ట్‌లో ఆవిడ తను హోప్స్ పెట్టుకుంటాడేమో నన్ని అనిపించినా కూడా ఏమన్నది స్ట్రెయిట్‌గా ఈ బిగ్ బాస్ హౌస్ అయిపోయిన తర్వాత నీ దారి నీది, నా దారి నాది అని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆవిడ వ్యక్తిత్వం అటువంటిది. అంటే ఎవరికి తర్వాత అంతే. మరేం చెప్పలేం అంతే. తర్వాత ఇంకోటి మిగతా వారి ఆట అనేది టాస్కుల్లో బయటకి వస్తుంది. అంతే కదా! మిగతా వారి ఆట టాస్కుల్లో బయట. మీ ఆట ప్రతి నిమిషము ముందుకు సాగుతూ వచ్చింది. అంతే ఈవిడ ఆడిన ఆట ప్రతి విషయం ముందుకు సాగుతూ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో చూడండి ఎవరైనా సరే తనూజ ఇమాన్యుల్, తనూజ భరణి గారు, తనూజ కళ్యాణ్, తనూజ డెమాన్, తనూజ ఎవ్వరైనా ఏ విషయం తనూజ తర్వాత రీతు. వచ్చిన వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు తనూజాతో గొడవ పెట్టుకున్న వాళ్ళు, తర్వాత తనూజాతో కలిసిన వాళ్ళు. అంటే తనూజ అతను బిగ్ బాస్ హౌస్‌లో ఒక 2 గ్రూపులు ఇవిడ. ఒకటి తనతో ప్రేమగా ఉండేవాళ్ళు ఒకటి, లేకపోతే తనతో శత్రుత్వం ఉండేవాళ్ళు అంతే. మధ్యలో ఎవరు లేరు. పూర్తిగా శత్రుత్వంతోనే ఉంటారు, లేకపోతే ప్రేమగా ఉండడం. అంతే తప్ప ఇంకేమి లేదు. ప్రతి వాళ్ళతో ఈవిడకి మంచి బాండింగు ఉన్నది. తర్వాత ఫైటు ఉన్నది. ప్రతి దాంట్లోని. అది నిజానికి భయపడదు ఈవిడ. అందుకే నామినేషన్ టైమ్‌లో ఎవరికి నచ్చలేదని చెప్పేస్తుంది. అంతే. అందుకని తనూజాని పదునైన కత్తికి 2 వైపులా పదునైనది ఈవిడ వ్యక్తిత్వం అనేది చాలా మంచిగా రాస్తారు. ఎవరు రాస్తారో గానీ, తర్వాత మీ ఆట ప్రతి నిమిషము ముందుకు సాగుతూ వచ్చింది. ప్రతి నిమిషము ఈవిడ ఆట ఉంటూనే ఉన్నది. ఈవిడ ఎక్కడ కనిపించలేదు. సుమన్ శెట్టి గారు ఉన్నారనుకోండి, ఎక్కడ ఆవిడ కనిపించేవాళ్ళు ఆయన. ఒక్క నామినేషన్‌లో కనిపిస్తాడు, లేకపోతే వీకెండ్‌లోనే కనిపించడం అంతే. తప్ప ఎక్కడైనా కనిపించారా? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఎపిసోడ్ ఆన్ చేస్తే ఎక్కడ చూసినా తనూజ ఉండాల్సిందే. తర్వాత ఒకవేళ లైవ్ ఆన్ చేసినా ఎక్కడ చూసినా తనూజ ఉండాల్సిందే. అందుకనే ప్రతి నిమిషము ఈవిడ కనిపిస్తూనే వచ్చారు ఈవిడ. తర్వాత మీరు ఈ ఇంట్లో మరియు ప్రేక్షకుల మదిలో ఒక కుటుంబ సభ్యురాలిగా మారి అందరి ప్రేమను పొందిన
విధానమే. తనూజ పుట్టస్వామి. ఈ తనూజ పుట్టస్వామి అన్న వెంటనే వాళ్ళ నాన్నగారి పేరు తీసేసరికి చాలా ఎమోషనల్ అయిపోయింది తనూజ. నిజంగా. ఇక మీ జర్నీ చూద్దాం అనేసరికి ప్రతీదీ చూపిచ్చారు జర్నీలోని. ప్రతీదీ. అంటే ఇమాన్యుల్‌తో ఆడిన కామెడీ, సుమన్ శెట్టితో ఆడిన కామెడీ, భరణి గారితో బాండింగు, తర్వాత భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈవిడ ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి వైల్డ్ కార్డ్‌గా వస్తున్నారంటే భరణి గారు వస్తే బావుండని అనుకున్నది. వెంటనే ఆవిడ ఆయన ఎంట్రీ చూపిచ్చడం. తర్వాత ఈవిడ ప్రతి ఆట ఏ విధంగా ఆడిందో అవి చూపించడం. తర్వాత కళ్యాణ్‌తో వాళ్ళ మదర్ వచ్చినప్పుడు తనకి ఈ చీర అది ఇవ్వడము, తర్వాత హగ్ చేసుకోవడము, తర్వాత వీళ్ళిద్దరూ కూర్చున్న మాటలు, తర్వాత ఆహ్, కళ్యాణ్ అంటాడు గదా! ఎటువంటి అమ్మాయి కావాలంటే నీలాంటి అమ్మాయి కావాలనడం. ప్రతీది చిన్న చిన్న విషయాలు కూడా అన్నీ చూపించారు. తర్వాత తనూజ, కళ్యాణ్ ఇద్దరు నడుచుకొని వెళ్ళడం అదిని చాలా హైలైట్‌గా చాలా బాగా చూపించారు. చాలామందికి ఏంటంటే ఏవి నచ్చలేదని అంటున్నారు కానీ తనూజ గారి ఏవి అయితే చాలా చాలా బాగుంది. చాలా సాఫ్ట్‌గా ప్రతి విషయాన్ని తీసుకొనైతే వచ్చారు. తర్వాత తనూజ అన్నది గదా! ఏంటి ఈ నన్ను తెలుగు ప్రేక్షకులు గూడా ఆదరించారు. నేను ఎక్కడి నుంచో వచ్చాను అన్న విషయాన్ని నేను కన్నడ అమ్మాయిని. కానీ తెలుగు ప్రేక్షకులు గూడా నన్ను ఆదరించారు అని చెప్పడమే ఆవిడ యొక్క ఉద్దేశం. చాలా తర్వాత సాష్టాంగం పడి నమస్కరించింది గదా! అది ఆహ్, ఏంటి కెమెరా క్యాచ్ చేయలేదు. చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఆవిడ ఏ విధంగా అడిగింది అన్న విషయం గూడా మనకి బాగా తెలిసేది. అది కెమెరా క్యాప్చర్ చేయకపోవడం వల్ల మనకదైతే చూపించలేదు. కానీ ఇంకొకటేంటంటే, కాఫీ అక్కడ పెట్టిన వెంటనే కాఫీ దగ్గరికెళ్ళిపోయి కాఫీ తాగింది. ఒకవేళ తాగకుండా ఉండుంటే బిగ్ బాస్ అనేవాళ్ళేమో. మీకిష్టమైన కాఫీ అక్కడ పెట్టాము. మీరు ఆ యొక్క ఏంటి వాసనని, తర్వాత టేస్ట్‌ని ఆస్వాదించండి అని చెప్పేవాళ్ళేమో. అది. ఇప్పుడు తనూజాది ఏవి మీలో ఎంతమందికి నచ్చిందో మీరొకసారి లైక్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ గూడా చేయండి. ఓకే. బాయ్ బాయ్.